నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక మహత్తరమైన రాజకీయ వ్యంగ్య చిత్రం గురించి మీతో ముచ్చటించడానికి నేను వచ్చాను. ఆ సినిమా ఏంటంటే ప్రతిష్టాత్మక బ్యానర్ వాహిని స్టూడియోస్ నిర్మించిన పెద్ద మనుషులు. 1954 మార్చి 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించింది. కేవీ రెడ్డి గారు నిర్మాత, దర్శకుడు. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్. దీని రచన మాత్రం కేవీ రెడ్డి గారు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. డివి నరసరాజు గారు దీనికి మూల కథను తయారు చేశారు. వారితో పాటు డిజిబి తిలక్ అని చెప్పి మనకు ఇప్పుడు డివి సుబ్బారావు గారు ఉన్నారు కదా, మన రంగస్థల నాటకాల్లో శ్రీకృష్ణుని పాత్రలు, హరిశ్చంద్రుని పాత్రలు వేసేవారు. వాళ్ళ అబ్బాయి ఆయన ఈ సినిమాలో ఆ కథా రచయితగా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఇది నాటక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కథ కనుక. ఇక సంగీతాన్ని ఓగిరాల రామచంద్రరావు గారు, అద్దెపల్లి రామారావు గారు నిర్వహించారు. పాటల విషయానికి వచ్చేసరికి ఊటుకూరి సత్యనారాయణ, కొసరాజు గారు, అలాగే ఎన్ రాఘవులని మరో ఆర్టిస్ట్ని కూడా, టెక్నీషియన్ కూడా దీంట్లో ప్రవేశపెట్టారు. ఇక ప్రధాన పాత్రల విషయంలోకి వచ్చేసరికి జంధ్యాల గౌరీనాథ శాస్త్రి, ముదిగొండ లింగమూర్తి, రేలంగి, వంగర, చెదలవాడ, ఏవి సుబ్బారావు, రామచంద్ర కాశ్యప్, జూనియర్ శ్రీరంజని, హేమలత, శేషమాంబ వీళ్ళు ప్రధాన పాత్రలు వేశారు. ఇంకా కొన్ని పాత్రలు ఉన్నాయి కానీ అవి అంత ప్రధానమైనవి కావు. ఇక నేపథ్య గణాన్ని ఘంటసాల మాస్టారు, లీలా, జిక్కి, మాధవపేది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, అలాగే వర్మ అని మరో గాయకుడు కూడా ఈ సినిమాలో పాటలు పాడారు. ఇక ప్రధాన పాత్రలు అయిపోయిన తర్వాత ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు. సో వాటిల్లో ఏంటంటే కేవీ రెడ్డి గారికి సాహిత్యం అంటే బాగా ఇష్టం. పైగా ప్రపంచ సాహిత్యం, వరల్డ్ లిటరేచర్ అంటే ఆయనకి బాగా ఇష్టం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏదో ఒక పుస్తకం కొన్నదే ఉండదు. ఒకసారి అలాగే వెళ్తూ ఉంటే మద్రాస్ హిగిన్ బాదమ్స్లో ఒక బుక్ ఆయన కంటపడింది. అదేంటంటే పిల్లర్స్ ఆఫ్ సొసైటీ అని హెన్రీ గిబ్సన్ రాసిన ఒక నాటకం. నాటకాలు అంటే ఆయనకి చాలా ఇష్టం కదా. సో ఆ బుక్ తీసుకుని చదివితే ఇది ఏదో సెటారికల్గా ఉంది. పెద్ద మనుషులు అనగానే వాడేదో టాప్ పీపుల్ అని కాదు, మీకేవరా బాబు పెద్ద మనుషులు అంటే వ్యంగ్యంగా ఆ విధంగా మాట్లాడిన, అది ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడిన కథ కనుక ఆ కథ బాగా నచ్చింది ఆయనకి. వెంటనే ఇంకా డివి నరసరాజు గారు, ఆయన కూడా నాటకాల్లో మంచి పేరు ఉంది కదా, ఆయన తీసుకున్నారు. ఇందాక మనం అనుకున్న తిలక్ గారు ఆయన్ని కూడా ఈ కథా చర్చల్లో పార్టిసిపేట్ చేసి ఒక కథను రాయాలి అనుకున్నారు. కాకుంటే డివి నరసరాజు గారికి అనుకరణ అంటే కాపీ చేయడం అనేది ఆయనకి అంతగా ఇష్టం ఉండదు. కేవీ రెడ్డి గారు ఆ మాటకు వస్తే కేవీ రెడ్డి గారు కూడా అదే అలవాటు ఉంది. అందుకే ఏం చేశారంటే ఆ సినిమాలో 1-2 ప్రధానమైన పాత్రలు తీసుకొని ఆ పాత్రల చుట్టూ ఈ పెద్ద మనుషుల కథను అల్లారు. అందువల్లనే ఆ సినిమా అంత బాగా వచ్చిందని చెప్పి అంటారు. నాటకంలోంచి 2 పాత్రలు తీసుకున్నాం కనుక ఇది మేము కాపీ చేసినట్టు కాదని డివి నరసరాజు గారు ఆ తర్వాత చాలా చోట్ల ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా కూడా మనకి చరిత్ర ఉంది. ఇందులో ప్రధాన పాత్రను వి నాగయ్య గారితో వేయించాలనుకున్నారు. ఆల్మోస్ట్ ఖరారైంది. ఈలోపు కేవీ రెడ్డి గారికి ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. యోగి వేమన సినిమా తీస్తున్నప్పుడు నాగయ్య గారు కొంత పెడసరంగా మాట్లాడారని ఆయనతో కొంత విభేదాలు వచ్చాయి. దాంతో ఆయన అక్కర్లేదు, మనకంత తలబిరుసున్న వాళ్ళు అక్కర్లేదు, మనకు చాలామంది ఉన్నారని చెప్పి అప్పుడు ఆ పాత్రకి ఈ గౌరీనాథ శాస్త్రి గారిని ఎంపిక చేసుకున్నారు. ఇక రేలంగి విషయంలోకి వచ్చేసరికి రేలంగి గారు అంటే మనకు గుర్తొచ్చేదేంటి, హాస్యం, పాట, ఆ నడక, అవన్నీ ఆశ్చర్యంగా కొంచెం హాస్యంగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో భిన్నంగా ఆయనతో ఒక సీరియస్ రోల్ వేయించారు. అంటే ఆయన ద్వారానే ఒక మంచి సందేశం ఇచ్చే లాంటి పాత్రను ఆయనతో వేయించారు. మీరు ఈ సినిమాలో కనుక అబ్జర్వ్ చేస్తే రేలంగి గారు ఒక టిపికల్ వాకింగ్ చేస్తారు. ఆ వాకింగ్ ఆయనకి మేనర్స్ ఏమో అనుకుంటారు చాలామంది, కాదు, ఆయనకి కాలు దెబ్బ తగిలిన తర్వాత అలా కుంటుకుంటూ ఆ కుంటుకుతనాన్ని బయట పెట్టకుండా అది ఒక స్టైల్లో నడవటం ఆయనకు అలవాటు. కానీ ఈ సినిమాలో అలా కనపడదు, ఎందుకంటే అప్పటికి ఇంకా ఆయనకి దెబ్బ తగలలేదు. సో ఆ విధంగా చూసినా ఆయన కొంచెం హీరోయిక్గానే కనిపిస్తారు దీంట్లో. పాత్ర మాత్రం చాలా ఉదాత్తమైన పాత్ర ఆయనతో వేయించారు.
ఇక రామచంద్ర కాశ్యప్ని ఎలా తీసుకున్నారు అంటే డివి నరసరాజు గారికి ఆ కాలేజీలో ఆయన జూనియర్. సో నాటకాల్లో ప్రవేశం ఉంది కనుక ఆయన పిలిపిద్దామని చెప్పి ఆయన కూడా పిలిపించి ఆయనకు ఒక మంచి పాత్ర ఇచ్చారు. ఇక పాటల విషయంలోకి వచ్చేసరికి రైతు బిడ్డ సినిమా చేసిన తర్వాత కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళ ఊరంటే బాపట్లకు సమీపంలో అప్పిగట్ల అనే ఒక ఊరు ఉంటుంది. అది చాలా కామంతులు ఉండే ఊరు అనమాట, ఆస్తిపరులు ఉండే ఊరు. ఆ ఊరికి వెళ్ళిపోయి వ్యవసాయ క్షేత్రంలో ఆయన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కానీ ఈ సినిమా కథానుసారంగా ఆయన అయితేనే చాలా బాగా రాస్తారని చెప్పి కేవీ రెడ్డి గారు అనుకున్నారు. సో డివి నరసరాజు గారు ఆయన కబురు పెట్టారు, లేదు అబ్బాయి ఇంక నేను సినిమాల వైపు రాను, అయిపోయింది నా పని, ఇంకా నేను రాయను, ఎందుకంటే విసిగెత్తిపోయాను అని చెప్పి ఆయన కొంచెం అనాసక్తి చూపించారు. అప్పుడు కేవీ రెడ్డి గారు మళ్ళీ డివి నరసరాజు ఇద్దరు కలిసి అతనితో ఒప్పించి పిలిపించి ఆ పాటలు రాయించారు. 2 పాటలు అమోఘమైన పాటలు. నందామయ్య గురుడు నందామయ్య, ఆ పాట మనం ఇప్పటికి కూడా ప్రజల నోళ్ళలో నానుతూ ఉంటుంది. సో ఆ విధంగా కొసరాజు గారిని మళ్ళా సినిమాల వైపు తిప్పి అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో సినిమాలు రాశారు. ఈ సినిమా కనుక కొసరాజు గారు రాకుండా ఉంటే ఆయన అలాగే ఉండిపోయారు. ఇంకా పాటలు ఏమి రాసేవాళ్ళు, గొప్ప గొప్ప పాటలు ఆయన ద్వారా మనం వినేవాళ్ళం కాదు. సో ఆ క్రెడిట్ మాత్రం పెద్ద మనుషుల సినిమాకే దక్కింది. సో అప్పటి రాజకీయాల మీద వ్యంగ్యాస్త్రంలో ఈ సినిమా తీశారు కనుక జాతీయ స్థాయిలో దీనికి ఏమన్నా అవార్డు వస్తుందో రాదు, ఎందుకంటే ఇది క్రిటికల్గా తీశారు, క్రిటిసిజం కనుక. కానీ ఆశ్చర్యం ఏంటంటే అప్పట్లో అంత నిర్ణయాలన్నీ అంత గొప్పగా ఉండేవి. ఈ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. అంటే ఏ మాత్రం రాజకీయాలకు తావు లేకుండా అప్పట్లో జడ్జెస్ ఉండేవాళ్ళని దాని ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ చిత్రానికి వాస్తవానికి ముందుగా పింగళి నాగేంద్రరావు గారిని రచయితగా పెట్టుకొని ఆయనతోనే పాటలు మాటలు అనేది రాయిద్దాం అనుకున్నారు. కానీ ఆయన ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు. వీళ్ళు సడన్గా ఈ సినిమా తీయాలనుకున్నారు కనుక ఆయన అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ డివి నరసరాజు గారిని తీసుకున్నారు. ఆయనకి ఈ సినిమా గొప్ప పేరు సంపాదించింది. చూడండి, కొన్నిసార్లు యాదృచ్ఛికంగా జరిగిన కొందరికి మంచి పేరు రావడానికి ఆయా సినిమాలు పనిచేస్తాయి. సో ఇది టర్నింగ్ పాయింట్ డివి నరసరాజు గారికి, పెద్ద సినిమా తీసినట్టుగా. ఈ చిత్రం తీసే నాటికి కేవీ రెడ్డి, నాగిరెడ్డి గారు, పిఎన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్య కొంత కోల్డ్ వార్ నడుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం మీకు తెలిసి ఉంటుంది కదా, ఒక సినిమా ఆయన డైరెక్ట్ చేస్తే ఇంకో సినిమా ఆయన డైరెక్ట్ చేయాలి. మరి ఎక్కడ పొరపాలు వచ్చాయని కానీ పొరపచ్చాలు మొత్తానికి వాళ్ళు ఎడమొక్కం పెడమొక్కంగా ఉంటున్నారు. కానీ ఈ సినిమా వాళ్ళిద్దరిని ఏకం చేసింది. అదేంటో మనం చివరిలో మాట్లాడుకుందాం. భక్తి రస, పౌరాణిక, జానపద సినిమాలు తీసిన వాహిని సంస్థ సాంఘిక సినిమా తీయటం, అది కూడా పొలిటికల్ సెటైర్ సినిమా తీయటం అనేది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందనమాట. సో బిఎన్ రెడ్డి సోదరుడు కొండారెడ్డి గారని ఉన్నారు, ఆయన డిఓపిగా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఈ సినిమాకు పనిచేశారు. అన్నీ యాదృచ్ఛికాలే. ఒక్కొక్క సినిమా కొంతమంది జీవితాన్నే మార్చేస్తుంది. సో ఈ విధంగా కొండారెడ్డి గారు మామూలుగా బంధువులాగా ఉన్న వ్యక్తి డిఓపి అవతారం ఎత్తి ఈ సినిమాకి గొప్ప న్యాయం చేశారని అని అన్నారు. సో మల్లేశ్వరిలో తాను చిత్రీకరించిన రాత్రి దృశ్యాలు, మల్లేశ్వరికి కూడా కొండారెడ్డి గారు పనిచేశారు. బట్ పూర్తి స్థాయిలో ఆయన కాకపోయినా కూడా ఆయన కొన్ని సీన్లు తీయడానికి ఆయన ఎక్స్పర్ట్ అని అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. వాటికి ముఖ్యంగా రాత్రిపూట సీన్ ఉంటాయి కదా, చందమామరాడాలు. గతంలో కూడా మనం అనుకున్నాం వాహిని విజయ వాళ్ళకి చందమామ అనేది ఒక ప్రధాన పాత్ర అయిపోయింది అన్ని సినిమాల్లో అన్నట్టుగా. అలాంటి రాత్రి సీన్లు తీయడానికి ఆయన పెట్టింది పేరుగా వచ్చారు. ఈ సినిమాలో కూడా అలాంటి సీన్లు ఉండటం వల్ల కొండారెడ్డి గారు వాటిని బాగా పండించగలిగారు. సో ప్రధాన పాత్రకు ఒక దశలో ఎస్వి రంగారావు గారిని కూడా అనుకున్నారట. ఎస్వి రంగారావు గారు బాగానే చేస్తారు కానీ అని కొంత సందేహం వ్యక్తమైంది కదా. ఎస్వి రంగారావు గారికి అభిజాత్యం అనలేము కానీ ఈ ఆత్మగా ఇది అంటారు కదా, అది కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆయన కొంచెం ఎక్కువ. ఆ పాత్రలో ఏముంటుంది, ఆ పాత్రలో ఇలాగే ఉంటుందా, లేకపోతే ఇలాగే మీరు మార్చాల్సి వస్తుంది అని కొన్ని ఆయన సజెషన్లు ఇచ్చేవాళ్ళు. సో సాధారణంగా డైరెక్టర్ని ఏమంటారు, కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం కదా. సో ఆయన చెప్పింది వినాలి అనే మంకు పట్టుదల ఉన్న వ్యక్తి కేవీ రెడ్డి గారు. సో అందువల్ల ఎస్విఆర్ని కాకుండా లింగమూర్తి గారిని తీసుకున్నారు. సో కొన్ని పాత్రలు కొంతమందికి రావటం అనేది ఈ సినిమా ద్వారా ఒక చిన్న మలుపు దిగింది మన చలనచిత్ర రంగం. ఏంటంటే సినిమా అనగానే ఒక విలను, ఒక హీరోయిను,
ఒక వ్యాంపు, ఇలాగ ఒక ఫార్ములా లాగా వస్తూ ఉన్న దశలో ఒక సినిమాకి ఒక్కడే విలన్ ఉండాలన్న ఏమన్నా ఇది రాసిందా? అలా ఏం కాదు. మనం ఎక్కువ మందిని పెడదామని చెప్పి దుష్ట చతుష్టయము, ఆ తర్వాత రావు గోపాలరావు, అల్లు రావులంగా వీళ్ళందరూ కలిపి చాలా సినిమాల్లో వచ్చారు కదా, 4 పీపుల్ ఉంటారు. దాన్ని ఈ సినిమాతో ప్రారంభించారు. రాజకీయ నాయకులు కదా, రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది ఇలాంటి సాంప్రదాయం కలిగిన వాళ్ళు ఒకటి దుష్ట సాంప్రదాయం చెప్పి దుష్ట చతుష్టయము 4 పీపుల్ విలన్స్గా ఈ సినిమాలో మొట్టమొదటిసారి చూపించి దాన్ని సక్సెస్ చేశారు. సో విలన్ పాత్ర వేసిన వాళ్ళకి బెస్ట్ యాక్టర్ అనేది అసలు ఇవ్వచ్చా అనే ఒక సందేహం కూడా ఉంది. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ దీంట్లో లింగమూర్తి వేసిన పాత్ర అది నెగిటివ్ రోల్ అయినప్పటికీ ఆ పాత్రకే సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అసోసియేషన్ వాళ్ళు బెస్ట్ యాక్టర్గా ఇచ్చారు. ఎందుకంటే అది ఏ పాత్ర అని కావచ్చు, విలనా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టా లేకపోతే హీరోనా అనే సంబంధం లేదు. ఆ పాత్రకి వారు న్యాయం చేశారా లేదా, పరిపూర్ణమైన న్యాయం చేశారా లేదా అనే దాన్ని తీసుకుని ఈ బెస్ట్ యాక్టర్ అనే ఒక దాన్ని అప్పుడు వాళ్ళు నిర్ణయించినట్టున్నారు. రాజకీయ వ్యంగ్య చిత్రాలకు ఈ సినిమా ట్రెండ్ సెట్టర్గా చాలామంది రాశారు అప్పట్లో క్రిటిక్స్. అంటే కేవలము విమర్శ అంటే విమర్శ కాకుండా చాలా దాన్ని ఆ సినిమా సమీక్ష చేస్తూనే సలహాల రూపంలో ఇది ఖచ్చితంగా రాబోయే సినిమాలకు ఇది ఒక మంచి ట్రెండ్ సెక్టర్గా తయారవుతుందని చెప్పి కొంతమంది రాయడం అనేది నిజంగానే అయింది. సో తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలిసిన తర్వాత, హిట్ అయిందని తర్వాత తమిళ్లో కూడా డబ్ చేయాలని చెప్పి అలై కన్ను మాయంగదే అనే పేరుతో తమిళ్లో కూడా ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేస్తే అద్భుతంగా ఆడింది. అప్పట్లో సినిమాలు ఎలా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒక ప్రక్క కేరళ, మరో ప్రక్క కర్ణాటక, మైసూర్. సో ఈ అన్ని ప్రాంతాల్లో సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు. ఆఫ్ కోర్స్ ఇప్పుడైతే ఇంకా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటున్నారు అనుకోండి. అప్పట్లో ఉన్న పరిమితుల దృష్ట్యా ఫిల్మ్ అనేది ఎంత పడితే అంత వచ్చేది కాదు. 1000 కాపీలు 1000 ఇవి తయారు చేసాము, స్క్రీన్స్ మీద రిలీజ్ చేస్తున్నాము, అలాంటిది అప్పట్లో లేదు. ప్రతిదానికి రేషన్ ఉండేది. సో అందువల్ల పరిమితి స్థాయిలోనే సినిమా ఎక్కువ అంటే నాణ్యత గల థియేటర్లో వాటిని రిలీజ్ చేస్తే అక్కడే దినోత్సవాలు, రజతోత్సవాలు జరగడం అనేది అప్పట్లో ఆనవాయితీగా వస్తుంది. సో ఈ సినిమా పొలిటికల్ సటైర్ అనగానే కొంచెం మేధస్సు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందేమో అనే ఒక అపప్రద మొదట్లో వచ్చిందట. ఎందుకంటే రాజకీయాలు అందరికీ ఇష్టం ఉండదు కదా. సో అందువల్ల ఈ సినిమాని మల్టీపర్పస్గా మార్చేశారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆఖరికి పిల్లలకు కూడా ఈ సినిమా నచ్చేలాగా సంభాషణలో ఒక ప్రక్క చతురోక్తులు ఉన్నప్పటికీ మంచి సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఈ సినిమాని రాయటం వల్ల సామాన్యులకు కూడా చేరువైంది. ఇంటోటో ఏంటంటే దీని అర్థం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని మసాలా దినుసులు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పి కొడవటిగడ్డ కుటుంబరావు గారు లాంటి వాళ్ళు, అంటే గొప్ప ఆయన రచయితతో పాటుగా సినిమాల మీద ఆయనకి మంచి కమాండ్ ఉంది. ఆయన రాసిన సినిమా సమీక్షలే ఒకటి 2 వాల్యూమ్లుగా వచ్చినాయి. కొడవటి గంటి సాహిత్యాన్ని కనుక మనం చూస్తే, సంపుటాలను కనుక చూస్తే 2 సంపుటాలు అనుకుంటాను, అవి పూర్తిగా సినిమా సమీక్షల మీదే వచ్చినాయి. అంటే ఎన్ని సినిమాలుగా ఆయన సమీక్షలు చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క కవికి, ఒక రచయితకి ఒక్కొక్క ఏరియా పట్ల అభినవేశంతో పాటు మంచి అభిరుచి కూడా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కొడవటి కుటుంబరావు గారు సినిమాలను కనుక ఒకవేళ సమీక్ష చేసి ఆయన ఏమైనా రాస్తే దాన్ని ఒక పెద్ద సర్టిఫికెట్గా, అవార్డు వచ్చినా రాకపోయినా సరే సర్టిఫికెట్గా అనుకునేవాళ్ళు. ఆయన రాసింది ఏంటంటే అన్ని రకాల ప్రేక్షకులను ఆకర్షించేలాగా, ఆకట్టుకునేలాగా ఈ పెద్ద మనుషులు సినిమా నిర్మించారు వాహిని వాళ్ళు. ఇది తప్పనిసరిగా రాబోయే తరాలకి ఆదర్శప్రాయంగా ఉంటుంది అని చెప్పి సమీక్ష రాయడం అప్పట్లో ఒక సంచలనము, వాహిని వాళ్ళకి ఒక ప్రశంసలాగా లభించింది అనమాట. సో పెద్ద మనుషులు సినిమా అనగానే, రాజకీయ వ్యంగ్య చిత్రం అనగానే సాధారణంగా ఏముంటుంది, పెద్ద పెద్ద నినాదాలు, ఇంక్విలాబ్ జిందాబాద్, గరీబ్ హఠావో అలాంటి నినాదాలు కానీ, లేకపోతే సందేశం పేరుతో ఒక గంట సేపు మాట్లాడే ప్రసంగాలు కానీ, ఉపన్యాసాలు ఉంటాయి కదా, అలాంటివి ఏమీ వీలు పెట్టలేదు.
చాలా మైల్డ్గా అండర్లైన్లో అంతర్లీనంగా మాత్రమే ఏదైనా సందేశం ఉంటే ఆ సందేశాన్ని ఇచ్చారు తప్ప అది కావాలనే ఉపన్యాసాలు. ఇప్పుడు మన మాదాల రంగారావు గారు ఉన్నారు ఆ తర్వాత కాలంలో, ఇప్పుడు అప్రస్తుతం కాకపోవచ్చు, కానీ మాదాల రంగారావు గారు సినిమా తీస్తే చివరిలో ప్రతి సినిమాలో ఒక ఎండింగ్ ఏంటంటే ఎర్రజెండా పట్టుకొని జనాలందరూ పరిగెత్తుతూ ఉంటారనమాట. అది ఎటువైపు వెళ్తారో తెలియని పరిస్థితి వస్తుంది. ఇది మన విమర్శ కోసం చేస్తున్నది కాదు. కొన్ని సినిమాల్లో అది ఆయన వామపక్ష సినిమా, లెఫ్ట్ సినిమా, సో విప్లవం సినిమా లాంటివి చేస్తున్నప్పుడు ఆఖరి దృశ్యాలు అంతిమంగా ప్రజలందరూ తిరగబడతారు, గెలుస్తారు. ఇవే అప్పట్లో వచ్చేవి. ఆ తర్వాత తరంలో కూడా కొంతమంది అలాంటి సినిమాలను తీశారు. కానీ ఇక్కడ ఇది సందేశాత్మక సినిమా అనే మాట ఎక్కడ లేదు. రాజకీయ వ్యంగ్యం అని చెప్పారు. అందువల్ల ఉపన్యాసాలు లేకపోతే నినాదాలు అలాంటివి ఏం లేకుండా చక్కని భాషలో అందరికి అర్థమయ్యేలాగా, రాజకీయ నాయకులకు చురుక్కును గుచ్చుకునేలాగా, అదే మనం చిరణకోల దెబ్బ తగిలేలాగా ఈ సినిమా తీయటం అనేది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మనం ఇందాక అనుకున్నాం కదా, కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి మధ్య కొన్ని పొరపత్యాలు వచ్చాయి, వాళ్ళిద్దరు ఎడమొఖం పెడమొఖంలా ఉంటున్నారు, అది కోల్డ్ వార్ అనుకున్నాం కదా. ఈ సినిమా వల్ల అందరూ పొగుడుతూ ఉంటే, వాహిని స్టూడియో వాళ్ళు గొప్ప సినిమా తీశారని చెప్పుకుంటూ ఉంటే, ఆ గొప్పతనమే వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకటిగా చేసిందని చెప్తారు. అంటే ఈ సినిమా ఎన్ని చేసిందో చూడండి. చాలా కొత్త వాళ్ళన్న సినిమాలోకి తీసుకొచ్చింది. కొసరాజు లాంటి మహారాజు ఇతను బయటికి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చింది. గౌరీనాథ శాస్త్రి లేకపోతే లింగమూర్తి గారి మేనేజర్ మాత్రమే అక్కడ వాళ్ళ ఆఫీసులో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అన్నీ చాలా వాటికి ట్రెండ్ సెట్టర్గా నిలిచింది ఈ సినిమా. అందుకే పెద్ద మనుషుల్ని తప్పనిసరిగా చూడాలి. ఇప్పుడు సినిమాలో పొలిటికల్ సటైర్లు తీస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమా చూసి దాన్ని వాళ్ళు తీస్తున్న సినిమాని వేరే చేసుకోవాల్సిన అంతగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా మరీ ఎక్కువ పాటలు కాకపోయినా కూడా కొసరాజు గారు రాసిన 2 పాటలు ఆయన రాశారు. నందమయ గురుడ నందమయ ఆనందదేవికే నందమయ, నందమయ గురుడ నందమయ. మంచి పాట. అప్పట్లో ఈ గ్రామ్ఫోన్లోంచి ఎక్కువ వినపడుతూ ఉండేది. ఇంకో పాట, శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. ఇది కూడా అప్పట్లో చాలా. ఈ 2 పాటలు ఆయన మళ్ళీ వచ్చి కొసరాజు గారు సినిమా వద్దు అనుకుని వచ్చిన ఆయన రాయడం, ఆ సినిమాలో ఆ 2 పాటలు సూపర్ హిట్ కావటం అనేది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. ఆ తర్వాత ఆయన ఇంకా గొప్ప రచయితగా జానపద పాటలు రాయటంలో దిట్టగా పేరు పొందారు. సో రాజకీయ వ్యంగ్య చిత్రం పెద్ద మనుషులు 1954 మార్చి 11వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ యూట్యూబ్లో లభిస్తుంది. తప్పనిసరిగా ఈ సినిమా చూడాలి. సో మళ్ళీ ఇంకో మంచి సినిమా గురించి మీతో ముచ్చటించడానికి నేను వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.